ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రజలు త్రాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను. నిప్పుకోళ్ళను ఇవన్నీ కూడా నన్ను గణపరుస్తూ ఉన్నాయి. చదవబడిన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నూతన క్రియ 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభువారు నూతన క్రియలు, నూతన కార్యాలు తన యందు భక్తి కలిగిన వారి ఎడల జరిగించాలని ఇష్టపడుతున్నారు. మరి ఆ మహాభాగ్యాన్ని ఎవరు అనుభవించగలరు? ఆ మహాభాగ్యాన్ని ఎవరు అనుభవించగలరు? అందులో ఉన్న ఆ దాయబడిన ఆశీర్వాదాన్ని ఎవరు పొందుకోగలరు? తనకిష్టమైన బిడ్డలు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ అలనాడు ఇజ్రాయేలీలు గనుక ఆ దేవుని ప్రణాళికను త్రోసివేసినట్లుగా ఒకవేళ నువ్వు త్రోసివేయాలని ప్రయత్నం చేస్తున్నావా? అలా గనుక నువ్వు ప్రయత్నం చేస్తే, ఇదిగో నేను ఎలాంటి దేవుణ్ణో తెలుసా? నేను ఎలాంటి దేవుణ్ణి అంటే, ఎడారిలో నీళ్లను పుట్టించువాడను, తర్వాత ఏమన్నాడు? అరణ్యములో త్రోవలను ఏర్పాటు చేసేవాడను, అలాగే నిప్పుకోళ్లతో నేను ఘనత పొందేవాడను, అడవి కుక్కలు నిప్పుకోళ్లతో నేను ఘనత పొందేవాడను అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా యాకోబు? ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన అంటున్నాడు 22వ వచనం, యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఇశ్రాయేలు, యాకోబు నాకు మొరపెట్టడం లేదు, నన్ను గురించి నీవు ఇసుకు చెందుతూ ఉన్నావు. ఆలోచన నీలో నుండి తీసివేసుకో. ఇదిగో ఈ 2025 ఒకవేళ ఎలా నువ్వు ఉన్నావా, ఈ 2026 మాత్రం నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక నూతన క్రియ నీ పట్ల జరిగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అలా నువ్వు ఉండకూడదు. యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా పట్ల విసుగుదల కలిగి ఉన్నావా? నీవు నన్ను ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారమైన మార్గాలను ఎన్నుకున్నావా? అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను నిర్మించి ఉన్నాను. నేను నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను కనుక నీ పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను. నేను తలుసుకుంటే అరణ్యంలో త్రోవలను ఏర్పాటు చేయగలను, ఎడారిలో నీటి ఊటలను పుట్టించగలను, అడవి పందుల ద్వారా, నిప్పు కోళ్ళ ద్వారా, నేను సకల జంతువుల ద్వారా నేను మహిమ పొందగలను. కానీ నిన్నే నేను ఎందుకు కోరుకుంటున్నాను? భూలోకంలో ఉన్న నిషేధించబడిన పసి జంతువు ద్వారా కూడా నేను ఘనత పొందగలను. ప్రియులరా, బైబిల్ ఏం చెప్తుందంటే, నిషేధించబడిన రాయి అది మూలకు తలరాయి. ఆ రాయి ఎవరు? ఆ రాయి ఎవరు? పేతురు, నీవు నా బండ మీద సంగమును కట్టుదువు, ఆ బండ క్రీస్తే. ప్రియులరా, దేవుడు మహిమ పొందటానికి ఏ పదార్థానైనా వాడుకోగలడు, ఏ వస్తువునైనా వాడుకోగలడు, ఏ ప్రకృతినైనా వాడుకోగలడు, ప్రకృతిలో ఉన్న ఏ జంతువునైనా వాడుకోగలడు. కానీ మనిషినే దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా?
దేవుడు మనిషిని తన పోలిక చొప్పున నిర్మించి ఉన్నాడు గనుక మనిషి దేవుని చిత్తానుసారంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుని చిత్తానుసారంగా ఉండాలని నేను నీ పట్ల అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నాను. ఆ వాగ్దానాల్లో ఈ వాగ్దానం ఒకటి ఏంటది? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలాగ దేవుడు తెలియజేస్తూ మనకి మాటలు అందిస్తున్నాడు. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు ఏమ్మా ఈయనను కూడా నన్ను నియమించిన వానికి, మైకి తీసుకోమా, నమ్మకముగా ఉండెను. నియమించిన వానికి నమ్మకముగా ఉన్నాడు. ఏమంటే మోషే నమ్మకంగా ఉన్నాడు దేవుని ఇల్లు అంతట్లో. అలాగే ఏమంటే భక్తులైన వారు దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నారు. మరి ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటంటే నీవు కూడా పితరులు నమ్మకంగా ఉన్నట్లు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వాక్యంలో ఏమన్నాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభువు ఇలాగా తెలియజేస్తున్నాడు. నమ్మకస్తుల కొరకు దేవుడు సిద్ధపరిచిన కార్యములు నూతన సంవత్సరంలో ప్రభు బయలుపరుస్తున్న అనుభవాలు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి నిన్ను విడిపించగలవాడెవడు? నేను కార్యము చేయగా. అవునమ్మా, అమ్మాయికి స్విచ్ చేసుకోతండి. ఏమన్నాడు? నేను కార్యం చేయాలని ఇష్టపడుతున్నాను, త్రిప్పివేసేవాడెవడు? ఏమ్మా అవునా? నేను నీ పట్ల కార్యం చేయాలనుకుంటున్నా, ఆ కార్యాన్ని చేయకుండా ఆపగలిగేవాడెవడు? ఎవరన్నా ఉన్నారా? మరి ఏమనుకుంటున్నారు దేవుని వాగ్దానం అంటే? దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఎప్పుడు అనుకుంటాడు? ఆయన పిలుపుకు లోబడినప్పుడు, నమ్మకత్వాన్ని కాపాడుకున్నప్పుడు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, కష్టమైన నష్టమైన ఏమండి దేవుని పట్ల ఒక విలువైన నమ్మకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు కార్యం చేయాలనుకుంటాడు. దేవుడు కార్యం చేయాలనుకుంటే దాన్ని అడ్డగించేవాడు ఎవ్వడు లేడు. మరి దేవుడు నీ పట్ల కార్యం చేసే విధంగా నీ భక్తి, నీ విశ్వాసాన్ని, నీ నమ్మకత్వాన్ని నువ్వు కొనసాగించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నా. అలా నువ్వు లేకపోతే నీవు పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ప్రియులరా, దేవుడైతే నీ పట్ల కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యం నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే మన జీవితంలో దేవుడు మనకు ఒక సహవాసాన్ని ఇస్తాడు. ఆ సహవాసంలో నమ్మకస్తులుగా మనం కొనసాగే వారిగా ఉండాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నా. ఏంటి ఆ సహవాసం? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేట యందును విడతెగక ఉండిరి. ఎవరండి వీళ్ళెవరు? వీరు అపోస్తుల బోధ యందును అంటే ఎవరు? రక్షించబడినటువంటి ప్రజలు. దైవ సేవకులు నిలబడి దేవుని వాక్యం బోధించినప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. ఆ 3000 మంది ఎక్కడైతే ఎవరి ద్వారానైతే బాప్తీసం తీసుకున్నారో, ఎవరి ద్వారానైతే ఆత్మీయులుగా మార్చబడ్డారో వారి ద్వారానే వారు దేవుని మహిమ కొరకు నమ్మకస్తులుగా జీవించటం, నమ్మకస్తులుగా ముందుకు కొనసాగటం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఎలాగంట? అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండేది. ఈ క్రమాలలో వారు నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమాలలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి పట్ల దేవుడు కార్యం చేయాలనుకుంటాడు. ఆ కార్యాన్ని ఆపగలిగే వారు ఎవరు? మరి ఈ క్రమాలలో మనం నమ్మకంగా ఉండకుండా కార్యాలు జరగాలని మనం ఏయో ఆలోచనలు కలిగి ఉంటే అవి దేవుని చిత్తానుసారం అంటారా? దారిని వెళ్ళే వాళ్ళందరూ మా తండ్రి అంటే కుదరదు కదా. తండ్రి అంటే ఒక్కడే. నీ జీవితంలో నువ్వు బ్రతుకున్నంతకాలం నీ తరతరాలన్నీ కూడా వాళ్ళ పేర్లే చెప్పుకోవాలి తప్ప ఇంకొక పేరు చెప్పుకోవడానికి అవకాశము లేదన్నమాట.
ఏమండి, మనకంటే గొప్పవారు ఉంటారు, మనకంటే పేదవారు ఉంటారు, మనకంటే ఫ్లైట్లో తిరిగే వాళ్ళు ఉంటారు, విమానాల్లో తిరిగే వాళ్ళు ఉంటారు. ఎవరు ఎక్కడ తిరిగినా నీ గురి ఎవరి మీద ఉంటుంది? తాగుబోతోడైనా, తిరుగుబోతోడైనా, తిట్టుపోతోడైనా, తిండిపోతోడైనా నీ తండ్రి ఉంటాడే. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఎవరు నీకు తండ్రి అంటే ఫలానా వ్యక్తే తండ్రి అంటావు కదా. ఇక్కడున్న జ్ఞానం దైవికంగా ఎందుకు ఉండదు? ప్రియులారా గమనించండి. అలాగే భూలోకంలో కూడా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు ఒక తండ్రిని భూలోకంలో ఇచ్చినట్టు ఒక తండ్రిని ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నిన్ను నడిపించటానికి, నువ్వు నడవటానికి దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేస్తాడు. గమనించండి, నువ్వు త్రాగినా, నువ్వు తిన్నా, నువ్వు త్రాపించినా, నువ్వు పెట్టినా, ఇదిగో ఆ సహవాసములో నీ కష్టఫలము రావాలే తప్ప నీ కష్టఫలము నీకిష్టమైన దారిలో వెళ్ళటానికి అవకాశము లేదు. అలా వెళ్ళిన రోజున గమనించండి, దేవుని దృష్టిలో నువ్వు పలసనైపోతావు. ఎందుకంటే దేవుని కార్యాల కొరకు ప్రియులారా నీవు తిరగనవసరం లేదు. దేవుడే నీ పట్ల కార్యం చేయాలని నీ యొద్దకు వస్తాడు ఆయన. ఎప్పుడో తెలుసా? నమ్మకంగా ఉన్నప్పుడు, సహవాసములో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మీద ఇష్టానుసారమైన నిర్ణయాలతో అలుగకుండా దేవుడు అక్కడ కార్యం చేయలేదు, ఇక్కడ కార్యం చేయలేదు అని చెప్పిన తలంపులు నీలో లేకుండా, నా దేవుని కొరకు నేను నమ్మకంగా ఉన్నాను, తప్పకుండా నా దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసంతో అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థించుటెందును, దేవుడిచ్చిన క్రమాలలో నువ్వు నమ్మకంగా ఉండటమే నీ వంతు. కార్యాలు చేయటం ఆయన వంతు. అలా కాకుండా నీ వంతునే నీవు భావించుకుంటూ వెళ్ళావనుకోండి, ఆయన చేయాల్సిన కార్యాలు నీ జీవితంలో ఆప్ చేస్తాడు. అప్పుడు ఏం చేయగలుగుతావు? అందుకే ప్రియులరా, మరియమ్మ గారు ఉన్నది యేసుప్రభు నా గర్భాన్ని జన్మిస్తే బాగుంటుందనే ఓ నమ్మకంతో అలనాడు దేవుడిచ్చిన లేఖనాలను ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తూ వెళ్ళింది. చాలామంది అలా ఉన్నారంట ఆ రోజుల్లో. కానీ ఆ భాగ్యం ఎవరికో దొరికిందంటే మరియమ్మ గారికే దక్కింది. తనకు తెలియకుండానే గాబ్రియేలు దూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలు నీకు శుభమో, నీ గర్భమున రక్షకుడు జన్మించబోతున్నాడు అని చెప్పి విషయం తెలియజేయటం జరిగింది. ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరుగును దానిని అంటే దేవుని దయ వలన నీవు కృపను పొందావు కాబట్టి ఆ భాగ్యం నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరము ద్వారా నువ్వు కుమారుని కనబోతున్నావు దేవుడు చెప్పాడు. చూడండి ఎంత అద్భుతమైన కార్యం అంటారు. లోకములో ఏ మనుష్యుడు వల్ల కానీ కార్యం, ఏ డాక్టర్ వల్ల కానీ కార్యం ఏమండి మరియమ్మ గారి పట్ల ఎవరు జరిగించారు? దేవుడు జరిగించాడు. అలాగే నీ పట్ల కూడా దేవుడు అద్భుతం జరిగించాలంటే దేవుడు నీకు ఎక్కడైతే ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేశాడో అక్కడ నీ నమ్మకత్వాన్ని ఎప్పుడు కోల్పోవటానికి నువ్వు ప్రయత్నము చేయకూడదు. అక్కడ కోల్పోయి ఎక్కడో నేను గొప్పతనాన్ని పొందుకుంటానంటే దేవుని దృష్టిలో అది ఏమాత్రం ఇష్టమైనది కాదనమాట. నీ గొప్పతనం ఎక్కడుండాలి? నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా నీ గొప్పతనం ఎక్కడుండాలి? దేవుడు నిన్ను ఎక్కడైతే నిలబెట్టాడో అక్కడే నీ గొప్పతనాన్ని ప్రదర్శించాలి, నీ నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. ఏమండి ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదా, నీ తండ్రి ఎలాంటి వాడైనా ఆ తండ్రి మారాలనే తాపత్రయంతో నువ్వు చేయవలసిన పనులు ఎలా చేస్తావో అలాగే ఆత్మీయ సహవాసము కూడా వృద్ధి చెందటానికి నీ చేతైనంత వరకు నువ్వు చేస్తూనే ఉండాలా. ప్రశ్నించడానికి నీకు అవకాశము లేదు. నువ్వు చేతాని పని, నీ చేతాని సహకారం, నీ చేతాని అర్పణ ఆ స్థానిక సంఘ అభివృద్ధి కొరకు నువ్వు చేస్తూనే ఉండాలి తప్ప ఆ క్రియను నువ్వు ప్రక్కకు మళ్లించడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు ప్రక్కకు మళ్లించావో ఎడారిలో నీళ్లను, ఎడారిలో దారులు ఇచ్చే దేవుడు, అరణ్యములో దారులు ఇచ్చే దేవుడు, ఎడారిలో నీటిని ఉపకింపజేసే దేవుడు ఖచ్చితంగా ఆయన ఏమైనా చేయగలడు. నమ్మకత్వాన్ని కోల్పోతే అడిగిన ఆశీర్వాదాలు నీకు దక్కవు. నమ్మకత్వాన్ని కష్టకాలంలో కూడా నువ్వు కాపాడుకుంటే తగిన సమయం వచ్చినప్పుడు అడగకుండానే ఆ దేవుని ఏర్పాటు నీ పట్ల నెరవేరుతుంది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, దేవుని వాగ్దానాల ప్రకారముగా నువ్వు నమ్మకంగా నడిచినప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దీవెనలు తప్పకుండా నీకు ప్రాప్తిస్తాయని దేవుని పేరట నేను మీకు
తెలియజేస్తున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలంటే లోక సంబంధమైన స్నేహానికి మనము దూరంగా ఉండాలి. దేవుని సంబంధమైన స్నేహానికి మనం ఎప్పుడు సమీపస్తులుగా ఉండాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభు అక్కడ కొన్ని మాటలు మన కొరకు సిద్ధపరిచాడు. ప్రియులారా, ఆ మాటలు మనం ధ్యానం చేసుకుని ముందుకు కొనసాగుదాం. వినండి, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. ఇక్కడ మీరు గమనించండి, నువ్వు ఎవరి సహవాసంలో ఉన్నావు? జ్ఞానుల సహవాసం, అపోస్తుల సహవాసం. ఏమండి, మూర్ఖుల సహవాసం, కీడు చేయవారి సహవాసం, లోక సంబంధమైన వారితో కూడిన సహవాసం. అక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ ఆశీర్వాదం ఉందని మనం అనుకోకూడదు. కానీ ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామ పేరిట ప్రార్థన చేస్తారు వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు వారి వారి శక్తి కొలది, సామర్థ్యాల కొలది ఆలయాలు నిర్మిస్తున్నారు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి శక్తి కొలది వారు కొనసాగుతున్నారు. అక్కడే దేవుడు ఉన్నాడు అనే మాట తప్పు. ఏమండి, ఎక్కడైతే నువ్వు దేవుని పేరిట రక్షణ పొంది, ఎక్కడైతే ఆరాధనలో పాల్గొంటున్నావో, అపోస్తుల బోధ ఏందో, అపోస్తుల యొక్క సహవాసంలో ఎక్కడైతే నువ్వు స్థిరంగా ఉంటున్నావో ఖచ్చితంగా దేవుని కృప అక్కడ ఉంటుంది. ఈ వాస్తవాన్ని నువ్వు ఎరగాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదవకుండా దైవ సేవకుల వైపు చూసావనుకోండి, ఆ సేవకుడు గొప్ప, ఈ సేవకుడు గొప్ప, అలా నువ్వు చూడటం మొదలుపెట్టావనుకోండి, అప్పుడు నువ్వు అబద్ధ బోధను అనుసరిస్తున్నట్లు లెక్క. ఏమండి, వెలుగుదూతల మహిమను నువ్వు అనుసరిస్తున్నట్లు లెక్క అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అరణ్యములో బయట ప్రపంచానికి ఏమంటే తెలియకుండా అరణ్యములో, ఎడారుల్లో, రహస్య గృహాల్లో, భూగర్భాల్లో మన పితరులు ఆరాధన చేశారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఆరాధన జరుగుతుందన్న సంగతి తెలిస్తే మత నాయకులు వచ్చి చంపేస్తారేమోనని చెప్పి గృహాల్లో, ఎడారుల్లో, అరణ్యములో 4-3 కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. మరి అక్కడ దేవుడు లేడా? ఈరోజు మనకి గవర్నమెంటు ఏ ఒత్తిడి చేయట్లేదు కాబట్టి నచ్చినట్టుగా ఎవరి స్థాయిలో వారు మందిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో ఏ డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఏ మందిరాలు కట్టలేదు, ఏ బహిరంగ ప్రాంతాల్లో ప్రార్థన చేయలేదు. రహస్యంగా ప్రార్థన చేస్తుంటేనే అద్భుతాలు జరిగాయి. అవునా కదా? అద్భుతాలు జరిగాయి. మరి ఈరోజు వాస్తవంగా అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి నాకు చెప్పండి ఖచ్చితంగా. అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి? అద్భుతం అంటే ఏందో తెలుసా? కళ్ళెదురు జరిగేదే అద్భుతం. అది జరగాలి. అది ఎక్కడన్నా చూసారా? మనకు తెలిసిన కుంటోళ్ళు మన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మనం ప్రేయర్ చేస్తే కుంటివాడు మన కళ్ళెదుటిగా స్వస్థతను అందాలే. ఎక్కడన్నా చూసారా? చెప్పండి, చూస్తే చెప్పండి. ఎక్కడ చూడలా. బహిరంగంగా దేశం మీద జరుగుతూ ఉంటాయి. కానీ అద్భుతం ఏంటో తెలుసా? 3 గంటలప్పుడు అపోస్తలులు అనగా పేతురు, యోహాను ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటే పుట్టేది మొదలుకొని కుంటివాడు అక్కడ భిక్ష అడుక్కుంటూ ఉంటాడు. అయ్యా, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నా, యేసుక్రీస్తు నామంలో నీవు ఇది పొందుకోమని చెప్పి ప్రార్థన చేశారు. ఏమంటే పుట్టింది మొదలుకొని కుంటివాడు లేచి నిలబడి నడిచాడా లేదా? అది అద్భుతం. మరి ఎక్కడైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా జరిగితే చెప్పండి. ఈ లోకంలో జరగాల్సినవి జరుగుతూ ఉంటాయి, అవి సహజం. తగిన సమయం వచ్చినప్పుడు మాంసం తినాలని, తగిన సమయం వచ్చినప్పుడు మాంసం తింటావు, తగిన సమయం వచ్చినప్పుడు కారం కూడా నువ్వే తింటావు. ఇవన్నీ రొటేషన్స్ అన్నమాట. ఇవన్నీ జీవితాల్లో జరగాల్సిన ఇవన్నీ కూడా. దేవుడి చిత్తం ఏంటి? ప్రతి మనిషి గర్భాలు కలిగి ఉండాలని దేవుని చిత్తం. ఎక్కడో ఒకసాట జరగదు, కానీ 90% ఖచ్చితంగా అది రొటేషన్, అవి జరుగుతాయి, అవి సహజం. అయితే నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, నీ స్థితి ఏంటో
దాన్ని దేవుని చేతులకు అప్పగించి దేవుని బతిమలాడుకోవటం ద్వారా అది కొంత దేవునికి మనం రిక్వెస్ట్ చేసుకోవటమే తప్ప మనం ఏదో చేశాము అనేది మాత్రం కాదని ప్రభుపేట నేను కోరుతా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది అంటున్నారు, నేను కొంతమందికి పిల్లలు ఇవ్వాలనుకుంటున్నా, నాకు చాలా బాధ వేసింది ఆ మాటని. అంటే వెళ్ళేవాళ్ళు కూడా వాక్యానుసారంగా వెళ్ళట్లేదండి. వారొకళ్ళు వెళ్తున్నారు, అందరూ ఎవరికి నచ్చిన కాడికి వాళ్ళకి వెళ్తున్నారు, అట్నే యేసు ప్రభు కాడికి కూడా వెళ్తున్నారు. ఇంకంతే తప్ప వాళ్ళు వాక్యానుసారమైన వాళ్ళు కాదు, అపోస్తలుల బోధ యందు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళ జీవితంలో దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు మాత్రం కాదండి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఈరోజు ఈ సంవత్సరం నేను నీకు పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నాను అమ్మ పుల్లమ్మ గారు ఎల్లమ్మ గారు అంటే ఇప్పుడు నేను దేవుణ్ణా? అంటే నేను అంత గొప్పవాడినా? ఈరోజు టీవీలు చూడండి, మీరు ఆ మాటలు వింటామంటే బాధేస్తూ ఉంది. గమనించండి, ఈరోజు ఎంతటి వాడైనా దేవుని సేవకుడు, ఇంకంతే. ఎంతటి వాడైనా దేవుని సేవకుడు అంతే. ఏమండి, పేతురు చేసిన కార్యాలు ఏమైనా చేస్తున్నావా నువ్వు? యోహాను గారు చేసిన కార్యాలు ఏమైనా చేస్తున్నావా నువ్వు? లేదు. కొన్ని కార్యాలు ప్రార్థన చేయటం ద్వారా ఎవరి సామర్థ్యం కొలది దైవ సేవకుల యొక్క ఆ ప్రార్థన కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో వింటాడు. అది ఆయనకే మహిమ రావాలే తప్ప నేను కొంతమందికి పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నాను ఈ సంవత్సరం, ప్రకాశంలో కొంతమందికి ఇవ్వాలనుకున్నా, విశాఖపట్నంలో కొంతమందికి ఇవ్వాలనుకున్నా, లండన్లో కొంతమందికి ఇవ్వాలనుకున్నా అంటే ఈరోజు మనం అతను కూడా ఒక దేవుడిగా పొగడాలన్నమాట, ఇంకొక దేవుడిగా కొనియాడాలి. ఇక యేసు ప్రభు వద్దు. ఈ అన్నాలు ఈ వినాలో మరి ఇవన్నీ కూడా ప్రియులారా, అక్కడే జనాలు ఎక్కువ ఉంటారు, కుప్పలో జనాలు కూడా అక్కడే ఉంటారు. కానీ స్వచ్ఛంగా వాక్యం ధ్యానం చేసుకొని మన పనులు మనం చేసుకొని అపోస్తలుల బోధ యందు ఆ సహవాసం ఎందు రెట్టవిరచడం ప్రార్థన చేయటం ఎందును ఈ క్రమాల్లో నమ్మకంగా ఉండటం ఈరోజు జనాలకు ఇష్టం ఉండలేదండి. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు చెప్పేవాళ్ళు అలాగే తయారయ్యారు, ఏమంటే పరుగులు ఎత్తేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నూతన క్రియ నీ జీవితంలో అద్భుతంగా నీకు నువ్వు అనుభవించి దేవుని ప్రణాళికలో నిలబడాలంటే మనం దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎక్కడుండాలి, నువ్వు ఎవరిని ప్రేమగా చూసుకోవాలి. ఆ పేదోళ్ళే కావచ్చు, ఏదో నువ్వు తెలివిగా చదువుకున్నావు కాబట్టి గొప్పోడు అయ్యావు, కాదంటం లేదు. అయినంత మాత్రాన నువ్వు ఎవరిని ప్రేమగా చూసుకోవాలి, నువ్వు ఎవరిని గౌరవించాలంటే నువ్వు గొప్పోడువైనా పేదోడువైనా నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. అలాగే మనం పేదవాళ్ళమైనా గొప్పోళ్ళమైనా అపోస్తుల బోధ యందు సహవాసం యందు రొట్టె విరుచుటందు ప్రార్థించుటందు మన సంఘములో మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి తప్ప ఇంకా మన యొక్క ఆలోచనలు ఏమంటే ఎక్స్ప్రెస్ రైలు లాగా పరిగెత్తే విధంగా ఉంటే దాని వెనుక చాలా ప్రమాదము దాగి ఉన్నదని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాడు. నీ సొంత నిర్ణయాలతో లోకాన్ని వెంబడించి పరుగులెత్తామనుకోండి, వాక్యక్రమం ఏమో కనుమరుగైపోతుంది. మాలో ఉన్న ఆలోచనలు నీ జీవితంలో ఒక గొప్ప వృక్షంలాగా నిలిచి ఉంటాయి. ఆ తర్వాత దేవుని కృపను కోల్పోవటం జరుగుద్దని మరి ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల నూతన కార్యాన్ని చేయాలనుకున్నాడు. అది ఏదైనా కానీ దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నువ్వు ప్రార్థన చేసే కార్యాలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సమీపంగా సిద్ధపరిచి నడిపించవచ్చు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టి తప్పకుండా నీకు ప్రతిఫలాలు ఉంటాయి. నా విశ్వాసాన్ని బట్టి నీకు పొరపాట్లు కూడా ఉండవు. కాబట్టి నేను బతిమలాడాల్సిన వాడినే తప్ప నా విశ్వాసాన్ని బట్టి నీ కార్యాలు జరుగుతాయి. నువ్వు నేను కలిసి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుద్ది. కానీ నువ్వు తాగుబోతువాడు అయి ఉండి నేను నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు ఎట్లా దీవించబడతావు? అది కరెక్ట్ అయిన మాటేనా? కరెక్ట్ అయిన మాటేనా? చెప్పండి, కరెక్టేనా? ఏమంటే దీవెని నీకు ప్రాప్తించాలంటే ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దీవెని కావాలన్నవాడు కూడా తల ఉంచాలి, మోకరించాలి. అప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, గమనిస్తూ రావాల్సిందిగా కోరుతున్నా. దేవుని యొక్క కార్యాలు అవి మాటలు చెప్పినంత తేలికైనవి కాదు, చాలా గొప్పగా ఉంటాయి దేవుని కార్యాలు. అవి అనుభవించాలంటే మొదటిగా మన స్థిరత్వాన్ని కాపాడుకొని దేవుని మహిమ కొరకు నమ్మకస్తులుగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. గడిచిన సంవత్సరం లాగా
నీ ఆలోచనలు ఉంటే వాటిని ప్రక్కన పెట్టు. గత కాలంలో ఎలాంటి నమ్మకత్వం, ఎలాంటి కృతజ్ఞతా భావాన్ని నీ జీవితంలో కలిగి ఉన్నావో ఈ నూతన సంవత్సరంలో ఆ విధానంలో కొనసాగు. ప్రభు కృప ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటుందని ఆయన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డలంగా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగటానికి మనలను మనం దేవునికి సమర్పించుకుందాం. నూతన క్రియ కలిగి నూతన కార్యాలతో మనం నింపబడాలని, ప్రభు బోధలో మనం నిలబడాలని, ప్రభు మాదిరిలో మనం కొనసాగాలని ప్రభు మన కొరకు త్యాగం చేశాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. అద్భుతమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించటమే ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప విలువైనటువంటి వాగ్దానమై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు. మీరు మాకు అప్పగిస్తూ ఉన్న క్రమాన్ని మా జీవితకాలం అంతయు నమ్మకముగా కొనసాగింపజేసుకోవటానికి నీ ప్రణాళికతో నిలబెట్టి నడిపించండి అని చెప్పి దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన శరీరమును బట్టి, ఆయన రక్తాన్ని